డాక్టర్ ఎవరిలో నిలబెట్టండి. మేము మీకోసమే ధర్నా చేస్తున్నాం. దయచేసి మన డాక్టర్ కూడా కూర్చోవాలి. ఎవరు కూడా నిలబెట్టండి. డాక్టర్ ఎవరు నిలబెట్టండి. ఎప్పుడూ పిల్లలందరూ కూర్చోవాలి. ఈ ముఖం చేయండి. Bon, naik kami. Andi. వంశీ సెంటర్లోకి రా. ఓకేనా? ఉన్నిలే ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రధానంగా హాస్టల్ విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల లేదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో దాదాపు 100కు పైగా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉంటే 70కు పైగా పడిపోవడానికి, కూలిపోవడానికి శిథిల వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. తక్షణమే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మార్చి నూతన భవనాలు కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఇవాళ ఎన్నికల్లో హామీగా ఇచ్చారో జీవో నెంబర్ 77ను అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2019 ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం ఏదైతే కొనసాగిందో ఇవాళ 2024 అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అనంతపురం జిల్లాలో హాస్టల్ విద్యార్థులు ఇక్కడే ఉన్నటువంటి గుత్తి పట్టణంలో 256 మంది విద్యార్థులు ఉంటే కేవలం 4 గదులు మాత్రమే ఉన్నాయి. ఇవాళ డి ఏరియాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణంలో ఆగిపోయింది. వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ కుందుర్పి మండలంలో 400 మంది విద్యార్థులు పట్టణంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ కూడా ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాం. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 14 రోజుల పాటు ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి హాస్టల్ కూడా తిరిగే హాస్టల్ విద్యార్థుల సమస్యలు, విద్యారంగంలో సమస్యలను కూడా సేకరించాం. ఆ సమస్యలు పరిష్కరించకపోతే వేలాది మంది విద్యార్థులను సేకరించే చలో అసెంబ్లీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు శాపంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళ్యాణ మధ్యాహ్న భోజన పథకాన్ని తొలగించారు. జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఉన్నత చదువులు దూరం చేశారు. ఈ 2 పథకాలు కూడా చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. తక్షణమే ఆ 2 పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.